తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల్ జిల్లా మల్దకల్ మండలం ఏల్కూర్ గ్రామం. ఈ గ్రామ పరిధి నుండి మధ్యల బండ, మల్దకల్, బింగిదొడ్డి, తాటికుంట, కుర్తిరావుల చెరువు, తప్పెట్ల మోర్స్, అలాగే పరిసర గ్రామాల ప్రాంతంల నుండి పలు వాహనాల యాజమాన్యం, డ్రైవర్లు ఎంతమంది ఎక్కువ కూలీలను పత్తి, మిరప ఇలాంటి పంట పొలాల్లో పనిచేయడానికి తీసుకుని పోతే అంతమంది కూలీలపై కమిషన్తో పాటు వాహన కిరాయి, ఫుల్ బాటిల్ మద్యం, 2 కేజీల చికెన్ ఫ్రై, పకోడా లాంటివి పంట పొలాల రైతులు ఇచ్చి ఇలా పేద కూలీల బ్రతుకు జీవిత ప్రాణాలతో ఆటలాడుతూ ఉండడమే కాకుండా పోలీసు అధికారులకు, రోడ్డు రవాణా అధికారులకు నెల లంచాల రూపంలో డబ్బులు ఇస్తూ వీరికి ఎలాంటి సమస్య ఎదురైనా ఈ అధికారుల సహాయ సహకారాలు ఉండడానికి, అలాగే ప్రజాప్రతినిధుల సపోర్ట్ పెట్టుకొని గూడ్స్ వాహనాలలోనూ, తక్కువ సామర్థ్యం అనుమతులు ఉన్న చిన్న వాహనాలలోనూ పరిమితుల సామర్థ్యం మించి దాదాపు ఒక్క వాహనంలో 60 నుండి 70 మంది కూలీలను ఎక్కించుకొని భయంకరమైన ప్రమాదాల సమీపంలోకి వారిని ఇష్టానుసారంగా అడ్డు అదుపు లేకుండా పేద కూలీల బ్రతుకు జీవిత ప్రాణాలతో ఆటలాడుతూ ఇటు ప్రభుత్వ అధికారులు, అటు వాహన యాజమాన్యం అక్రమ అధిక సంపాదనలకు దురాశ కలిగి ఈ కూలీల కుటుంబాలను రోడ్డున పడేలా చేస్తూ వాళ్ళ పిల్లలను అనాథలుగా చేస్తున్నారని, అధికారులకు, వాహన యాజమాన్యమునకు ఈ పేద కూలీల ప్రజల ప్రాణాలతో అక్రమ సంపాదనలు సమకూర్చుకుంటూ కులాలకు దుఃఖ బాధలు కలిగిస్తున్నారు అని ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు. ఇకనైనా పోలీస్ వ్యవస్థ సరైన న్యాయపరమైన చర్యలు తీసుకుని చూడటానికి మాత్రం జిల్లా ఎస్పీ బహుమంది పోలీస్ అధికారులను తీసుకుని పోయి ఫోటోలకు ఫోజులు ఇవ్వడం కాదు, ప్రజల సొమ్మును వృధా ఖర్చులు చేసి తప్పుడు లెక్కలు చూపి చోద్యం చూస్తూ చేతులు దులుపుకోవడం కాదు అని ఈ ప్రాంత ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు. ఇకనైనా స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ ఆరోపణలు అబద్ధం కాదు, ఇవి నిజం. వీడియో, ఫోటోస్ ఆధారాలు ఉన్నాయి అంటున్నారు ప్రజలు.